ఇక్కడైతే మనం ఏదో ఒక పెద్ద టౌన్లోకి ఎంటర్ అయినట్టున్నాం. నాకు తెలిసి ఇది పాడేరు అనుకుంటున్నా. లెట్స్ సీ, ఒక బోర్డు చూస్తే మనకు ఐడియా వస్తుంది. హుకుంపేట్. ఓకే, హుకుంపేట్ పెద్ద జంక్షనే. నాకు తెలిసి ఇక్కడి నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. సరే, ఇక్కడ ఏదో బోర్డు ఉంది, చూద్దాం. తుంపాడ, అడ్డుమండ, సన్యాసమ్మపాలెం, గడ్డి పీచుమండ, అన్ని లెఫ్టే చూపిస్తుంది. మనం ఎటు వెళ్ళాలి? ఎక్కడి నుంచి డైవర్షన్ ఉంటుంది అనుకుంటా. సరే, ఆగి మనం చెక్ చేద్దాం. ఓకే, ఓకే, వెనక్కి వెళ్దాం. అక్కడికెళ్ళి అదే అనుకున్నా, నాకు తెలిసి లెఫ్ట్ తిరగాలి కదా, రైట్ చూపిస్తుంది ఏంటి అనుకున్నా. మనం రాంగ్, కొంచెం ముందుకు వచ్చేసి మ్యాప్ పెట్టాం యాక్చువల్గా. ఇక్కడ నుంచి దల్లపల్లి విలేజ్ వెళ్దాం. దల్లపల్లి విలేజ్ దగ్గర వ్యూ చూసుకొని అటు నుంచి మళ్ళీ వెనక్కి ఇక్కడ ఇదే రూట్లో రావాల్సి ఉంటుంది. రూట్లో వచ్చిన తర్వాత అప్పుడు ఎలా వెళ్దాం అనేది డిసైడ్ చేద్దాం. పాడేరు వెళ్దామా, పాడేరు నుంచి అటు రంపసింగి కూడా వెళ్ళొద్దామా అనేది. కానీ క్లైమేట్ అయితే క్రేజీగా ఉంది ఈరోజు. మీకైతే వ్యూలో కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ బ్యూటిఫుల్ క్లైమేట్. మేబీ వర్షం పడుతుందేమో అన్నట్టు ఉంది క్లైమేట్ అయితే. మనం దల్లపల్లి విలేజ్ వెళ్ళిపోయిన తర్వాత వర్షం కానీ స్టార్ట్ అయితే క్రేజీగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పడేటట్టే ఉంది వర్షం అయితే గ్యారంటీగా. అటువైపు అంతా మబ్బులు ఉన్నాయి ఫుల్గా. దల్లపల్లి విలేజ్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు. యాక్చువల్లీ మనం ఇంకో దారిలో వెళ్ళినా కూడా వెళ్ళిపోవచ్చు, గూగుల్ తల్లిలో చూపించింది. కానీ ఇది మరి షార్ట్ కట్ ఏమో. యాక్చువల్లీ వేరే అలా మేబీ పాడేరు పక్క నుంచి అలా కట్ అయిపోయి వెళ్ళిపోయినా మనకి దల్లపల్లి విలేజ్లోకి ఎంట్రీ ఉంటుంది. ఇది షార్ట్ కట్ అయి ఉండొచ్చు. అని ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ అనేవి అంత యాక్యురేట్గా చూపించట్లేదు, నాకు ఎందుకో డౌట్గా ఉంది. చాలా రాంగ్. మొన్న రీసెంట్గా ఒక ఏరియాకి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే ఎక్కడెక్కడో తిప్పింది. చాలా ఇబ్బంది అయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours మేము అటు ఇటు తిరిగిన తర్వాత మేముగా కనుక్కున్నాం రూట్ అక్కడికి వెళ్ళాలా. సో ఇందాక మనకు మట్టి రోడ్ చూపించింది, ఆ రూట్లో వెళ్ళమంటుంది ఇది. ఇటు టర్న్ బ్యాక్. మాటల్లో పడి వచ్చేసాం. ఇది ఆఫ్ రోడ్ లాగా ఉంది చూస్తే. ఈ రూట్లో వెళ్ళమంటుంది రామా. ఏంటిది వింత ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టుంది ఈరోజు. గూగుల్ తల్లిని నమ్ముకొని ఎటు తీసుకెళ్తున్నాం అమ్మా? ఇది ఎటేటో తీసుకొస్తుంది ఇది. ఆహా, ఎక్స్ట్రీమ్ షార్ట్ కట్స్లో తీసుకెళ్తుంది ఇది. బైక్ అని పెట్టాను కదా, కార్ అని పెట్టాల్సింది అయ్యా. ఓకేలే, నో ఇష్యూ. కానీ పొలాల మధ్యలోంచి తీసుకెళ్తుంది అనమాట ఇది. ఓ, జై గూగుల్ తల్లి. గూగుల్ తల్లి ఏదో రోజు పెద్ద అడవిలో తీసుకెళ్ళి పడేస్తుంది మనని. ఇప్పుడు కాదు, కానీ ఎక్కడైనా మరీ తెలియని వేరే స్టేట్స్లోకి వెళ్ళి మనం కానీ గూగుల్ మ్యాప్ నమ్ముకొని వెళ్ళాము, తీసుకెళ్ళి సెంటర్ ఆఫ్ ది అడవిలో పడేస్తుంది. ఓకే, ఆఫ్ రోడ్ చేయలేదు అని చాలా బాధపడ్డాను కదా. ఆ సరదా కూడా తీర్చేసింది గూగుల్ తల్లి. నా మాటలు వింటున్నట్టుంది. అండ్ మీలో ఎంతమందికి తెలుసు మన ఫోన్ నుంచి మన గూగుల్ ఉంటుంది కాబట్టి, గూగుల్లో అంటే ప్రతి ఫోన్కి గూగుల్ అనేది ఉంటుంది కాబట్టి మనం మాట్లాడేది, మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం, మన కాల్స్ కానీ మన ప్రతి ఒక్క డీటెయిల్స్ గూగుల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేది కూడా ఖచ్చితంగా గూగుల్ వింటుంది. వేర్ ఈస్ ద ప్రైవసీ? మనం ఫోన్ అలా పక్కన పెట్టేసినా కూడా నాకు తెలిసి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో గూగుల్ అనేది మన వాయిసెస్ని క్యాప్చర్ చేస్తుంది. ఇది ఆల్రెడీ చాలామంది ఇది రేస్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో. బట్ ఏం చేస్తాం, గూగుల్ వెళ్తుంది కదా, దానికి ఎదురు ఎవరు వెళ్తారు? దాని మీద కోర్టులో కేసు ఎవరు వేస్తారు? లేకపోతే మనం జస్ట్ ఒకసారి ఎవరో యూట్యూబర్ ఎవరో ఒకసారి అదే జస్ట్ మా ఫోన్ పక్కన పెట్టుకొని, అరే ఇక్కడ రూట్ లేదు స్వామి, ఏంటి గూగుల్ నాతో ఆటలాడుతుందా ఏంటి? అరే
రూట్ రూటే లేదే, నో రూట్. ఏంటిది మరీ నిజంగా ఆఫ్ రోడ్ చేయించేస్తుంది నాతో. అమ్మో. సో గూగుల్ తల్లిని నమ్ముకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది. నో వేస్. దేవుడా, ఎందుకు నాతో ఆటలాడుతుంది. ఆల్రెడీ మనం చాలా టైం షార్ట్ అయిపోయిందని మనం ఏడుస్తుంటే ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఏంటి. దల్లపల్లి ఎలా వెళ్ళాలి? దల్లపల్లి నేను ఇది హుకుంపేట ఉంది కదా, హుకుంపేట నుంచి లెఫ్ట్ తీసుకుని డౌన్కి వచ్చాను. ఇట్లా లేదులే. ఇప్పుడు అక్కడ మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత అటు తిరగాల, రైట్ తిరగాల. ఓకే ఓకే, అదే మ్యాప్ ఇటు చూపించింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే, అదే చెప్పా కదా, గూగుల్ మన మిస్లీడ్ చేస్తుంది. నేనేమనుకున్నా షార్ట్ కట్ ఏమో అని ఫీల్ అయ్యి వచ్చాను, కానీ కొంచెం ఉంటే గోతులో పడేవాళ్ళం. మనం స్పీడ్గా కానీ వచ్చి ఉంటే అమ్మో, మంచి అడ్వెంచర్ చేపిస్తుందిరా నాయనా. గూగుల్, జై గూగుల్. వెదర్ బాగుంది, వెదర్ మనకు రెయిన్ ఇప్పుడు బాగుంది కాబట్టి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దల్లపల్లి రీచ్ అవుతామని మనం చూస్తే ఇది టైం వేస్ట్ చేస్తుంది మనకి. అయ్యా అయ్యా, పొలాల మధ్యలోకి తీసుకొచ్చేసింది అయ్యా ఇది. సో గూగుల్ అనేది ఇది వరకు చెప్పినట్టు ఎవ్రీథింగ్, మనం మాట్లాడే ప్రతి చిన్న మాట కూడా వింటుంది. ఒక యూట్యూబర్ చెప్తున్నా అదే కదా. ఓ, వెనక్కి అందులోకి వెళ్ళిపోయింది దేవుడా. కూల్ కూల్. ఓకే. మామూలు అడ్వెంచర్ కాదు స్వామి, నిజంగా చుక్కలు చూపిస్తుంది అది. బురద కొట్టేస్తుంది స్వామి. స్లో స్లో స్లో. వెనక టైర్ ఏమైందంటే ఈ పక్కన ఉన్న బురదలో దిగిపోయింది, ఫ్రంట్ టైర్ ఏమో మామూలుగా ఉండిపోయింది. ఓకే, మనకు ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. టైం వేస్ట్ అయితే అయింది, కానీ బండి మొన్నే కదా అయ్యా వాష్ ఇచ్చా, క్లియర్గా మొత్తం నీట్గా వాష్ చేయించాను. మళ్ళీ బురద కొడుతుంది. మనం ఎంత బురదలోకి వెళ్ళకూడదు అనుకున్నా బురదలో దింపింది అది. రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయిపోయింది. ఎక్కువసేపు ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో నడిపాను కదా, ఇంజన్ హీట్ అయింది. సో ఇందా నుంచి ఆ టాపిక్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది కదా. ఏంటి అంటే, ఒక యూట్యూబర్ ఏం చేశాడు, ఫోన్ పక్కన పెట్టుకొని ఉన్నాడు, సేమ్ మెయిల్తో లాగిన్ అయ్యాడు, సేమ్ జీమెయిల్తో లాగిన్ అయ్యాడు. దేంట్లో, సిస్టంలోని ఫోన్లోని. ఓకే, సో ఏం జరిగిందంటే, ఇప్పుడైనా కరెక్ట్గా వెళ్తున్నామా? ఓకేలే. అది ఎందుకో తప్పు అయింది, అది ఇంటర్నెట్ ఏదో మిస్ ఇదైనట్టుంది, దానివల్ల అందులో చూపించింది. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, సేమ్ జీమెయిల్ తోటి లాగిన్ అయ్యాడు బోత్ మొబైల్ అండ్ కంప్యూటర్లో. అయితే ఏం చేశాడు, ఫోన్ పక్కన పెట్టేశాడు. ఈలోపు గూగుల్లో ఏదో సెర్చ్ చేసుకున్నాడు, ఫేస్బుక్లోకి వెళ్ళాడు, ఇన్స్టాగ్రామ్లో చేసుకున్నాడు, తను రెగ్యులర్ బ్రౌజింగ్ చేసుకుంటున్నాడు. సో తను ఏమనుకున్నాడంటే, సైలెంట్గా ఫోన్ అది ఆన్ చేయకుండా జస్ట్ మామూలుగా అనుకున్నాడు అనమాట, నాకు పలానా ప్రోడక్ట్ గురించి వెతకాలని ఉంది, ఐ వాంట్ సర్చ్ సమ్ ప్రోడక్ట్, ఇది ఉంటే బాగుంటుంది అదంటే. అదొక 10 to 15 minutes ఆ టాపిక్, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడాడు. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడితే సర్ప్రైజింగ్లీ ఏం జరిగిందో తెలుసా, సిస్టంలో గూగుల్ యాడ్స్లో ఆటోమేటిక్గా ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఆ ప్రోడక్ట్ డిస్ప్లే చేసింది.
సో ఇప్పుడు చెప్పండి. ఆహా, ఏముంది వెదర్! అబ్బా 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 అబ్బా. అసలు మున్నార్, కొడైకెనాల్ ఇలాంటి చాలా ఏరియాస్కి వెళ్తూ ఉంటారు చాలా మంది, కానీ అసలు అంతకు మించి ఉంది. దానికి తోడు ఇక్కడ క్లైమేట్ కూడా మనకు అనుకూలించింది. 30 degrees ఉంది టెంపరేచర్. నాకు తెలిసి దల్లపల్లి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఎస్, దల్లపల్లి 6.5 లెఫ్ట్. బోర్డు ఇదిగోండి, దల్లపల్లి 6.5 kilometers. లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మళ్ళీ హిల్ స్టేషన్ ఎక్కుతాం మనం పైకి. వెదర్ అదిరిపోయింది అయ్యా. ఇది కదా మనకు కావాల్సింది. వెదర్ అదిరిపోయింది. పైకి వెళ్ళాక వ్యూ ఎంజాయ్ చేద్దాం. అక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఓకే, వచ్చినందుకు వేస్ట్ అవ్వలేదు నా వ్లాగ్. ఆహా, వర్షం పడింది, ఇప్పుడే పడింది. బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంది. అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఒక దాన్ని ఏమంటారు, ఊటీకి కొడైకెనాల్కి వెళ్ళి ఊటీ షిమ్లా వెళ్ళిన ఒక కోల్డ్ వెదర్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మనం. దల్లపల్లి విలేజ్ ఎప్పుడైనా ఇక్కడ ఇటువైపు వస్తే పాడేరు వైపు ట్రై చేయండి కంపల్సరీగా. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న విలేజ్ ఇక్కడ, బాగుంది కదా. ఆటో ఏదో ట్రబుల్ వచ్చినట్టు. ఆల్రెడీ చల్లగా ఉంది గాలి. పైకి వెళ్తే ఇంక వింటర్ ఫీల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ టెంపరేచర్ కూడా అలా పడిపోతుంది స్లోగా. పైకి వెళ్ళేటప్పటికి టెంపరేచర్ ఎంత ఉంటుందో చూద్దాం. 5.5 kilometers దల్లపల్లి. ఆల్మోస్ట్ ఒక మినీ ఊటీ లాగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఇదంతా కాఫీ ప్లాంటేషన్ చుట్టూ. ఇంకా పైకి వెళ్తే చాలా చాలా బాగుంటుంది వ్యూ. త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది, ఈ లోపు ఎండ వచ్చేస్తుంది. ఆహా, చల్లగా ఉంది నిజంగా. 29 మెల్లిగా పడిపోతుంది టెంపరేచర్. పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పడిపోతుంది. వండర్ఫుల్, మనకి ఇదే కావాలి గైస్. ఇది సమ్మర్ అంటే నమ్ముతారా మీరు? సమ్మర్ సీజన్లో నేను ఇక్కడికి వచ్చానంటే ఎవరు నమ్మరు. నేను అక్టోబర్ నవంబర్ సీజన్లో వచ్చి వీడియో పెడుతున్నానంటే ఈజీగా నమ్మేస్తారు. అలా ఉంది క్లైమేట్ ఇక్కడ దల్లపల్లి. సో పాడేరు నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ విలేజ్ ఉంటుంది. టువర్డ్స్ నర్సీపట్నం రోడ్ వెళ్ళినప్పుడు చూడండి, అసలు క్లైమేట్ చూడండి. అబ్బా, మీరంతా అదృష్టవంతులయ్యా. ఇక్కడ వింటర్లో వస్తే వాచిపోద్ది చలికి. సమ్మర్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వింటర్లో వస్తే ఈ ఫ్రీజ్ అయిపోతాయి చేతులు. ముక్కు తడిబారిపోతుంది ఆల్రెడీ. చాలా బాగుంది క్లైమేట్. వర్షం పడితే బాగుంది. వర్షం పడితే ఇంకా మూసేస్తుంది ఇదంతా పైన మేఘాలతోటి. ఆహా, మంచు మంచు. సమ్మర్లో వచ్చాను నేను. ఇది సమ్మర్ గాయస్. నిజంగా నమ్ముతారా నన్ను, లేదా పాత వీడియో ఎడిట్ చేసి పెడతాను అనుకుంటారా? చూడండి అసలు ఆ వెదర్ చూసారా? ఆ ఫాగ్ లోంచి వచ్చాం మనం. మంచు, కంప్లీట్ మంచు. ఫాగ్ కూడా ఫాగేలే. ఏం క్లైమేట్ ఉంది చూడండి. అసలు ఆ వ్యూ చూడండి. కింద కొండలు కానీ రోడ్లు కానీ ఏమైనా కనబడుతున్నాయా మీకు? వావ్. వచ్చినందుకు నాకు ట్రిప్కి అసలు నిజంగా నాకు వేస్ట్ అవ్వలేదు. నేను ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాను. ఖర్చు అని కాదు కానీ ఇంత శ్రమపడి వచ్చాను. ఇంత శ్రమపడి వచ్చినందుకు నాకైతే నిజంగా డిసప్పాయింట్మెంట్ లేదు. ఏం వ్యూ అది. నాకు తెలిసి ఇప్పుడే కాస్త మనం వచ్చే ఒక పావుగంట ముందు వర్షం పడినట్టుంది. దాని ఎఫెక్ట్ కూడా ఉంది. ఇదిగోండి, మీరు ఏ సీజన్లో వచ్చినా క్లైమేట్ ఇలా ఉంటుంది. వింటర్లో వచ్చారంటే గట్టగట్టేపోతారు. ఆహా, స్వర్గం స్వర్గమయ్యా ఇది. ఈ ప్లేస్ గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. బట్ ఈ బ్లాగ్ వల్ల మీకు
నా వల్ల ఈ స్పాట్ తెలిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి చాలా స్పాట్స్ మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి అయ్యా, చూడండి, ఎక్కడ చూసినా మంచు, చల్లటి మంచు. నాకు తెలిసి ఎప్పుడు వీళ్ళు సమ్మర్లో కూడా స్వెటర్లు వేసుకొని తిరుగుతారు అనుకుంటా. ఎవరో వచ్చారు మనలాంటి వాళ్ళే. ఇక్కడ ఎవరు లోకల్స్ లాగా ఉన్నారు. ఇంతకన్నా స్వర్గం ఇంకోటి ఉంటుందా? వాట్ ఏ క్లైమేట్, వాట్ ఏ క్లైమేట్. మనం ఇక్కడ నుంచి యాక్చువల్గా వెళ్ళాలి. మనం ఇందాక అక్కడ తిరిగిపోయాం. ఇది వెళ్ళాల్సిన ప్లేస్. బాబా, లంబసింగి కూడా పనికిరాదేమో. దల్లపల్లి గురించి చాలా మంది తెలియదు. ఇంకా లంబసింగి, వనజంగి వాటికి వెళ్తుంటారు, కానీ ఈ స్పే ఈ ఈ ఈ పర్టికులర్ స్పాట్ కానీ హైప్ వచ్చిందా, ఇక్కడ కూడా జనాలు ఫుల్గా రావడం స్టార్ట్ చేస్తారు. సమ్మర్ గైస్, జూన్, ఇవాళ జూన్ 8th డేట్, 8th జూన్. క్లైమేట్ చూడండి. ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించట్లేదు స్వామి. హైవే వేసుకుని వెళ్ళడం బెటర్. క్రేజీ క్లైమేట్, క్రేజీ క్లైమేట్. ఏం ఆనందం వస్తుంది నాకైతే. ఆహా, ఆహాహా, ఏముంది గైస్ క్లైమేట్ అయితే. నిజంగా చలి. టైం 28కి పడిపోయింది క్లైమేట్, అది టెంపరేచర్. కానీ 28 కన్నా తక్కువే ఉంటుంది నాకు తెలిసినంత వరకు క్లైమేట్ ఇక్కడ. మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళకపోతే దేనికో దానికి గుద్దేస్తాం ఇక్కడ. బాబా 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 బాబా. ఏముంది క్లైమేట్. ఇక్కడ ఆపి కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేద్దాం గైస్. జన్మ ధన్యం అయిపోయింది ఇక్కడికి వచ్చినందుకు. ఏం కనిపించట్లా ఆనెస్ట్లీ, ఏమీ కనిపించట్లా. మనం బయట ఇక్కడ ఆపేసి కాసేపు ఎంజాయ్ చేద్దాం. చలికి ఆల్రెడీ నాకైతే మాటలు రావట్లా. ఏముంది క్లైమేట్. లొకేషన్ ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోతుంది. నాకు పెదాలు షివరింగ్ వస్తున్నాయి చలికి, లిటరల్లీ. చూసారా ఎలా ఉందో క్లైమేట్. స్వర్గం, స్వర్గం. విల్ గో, కాసేపు అలా తిరిగి వస్తుందాం. ఆల్రెడీగా మిర్రర్స్ అన్నీ కూడా తేమ పట్టేసింది క్లైమేట్కి. ఐల్ జస్ట్ గో వాక్, హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ ఫుటేజ్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. ఏం కనిపించట్లేదు. ఇలాగెళ్ళి గొయ్యిలో పడిపోతామేమని కూడా భయం ఉంది. ఏముంది స్వామి. ఆహా, ఇది మనకు కావాల్సిందే. మీకు ఏమైనా కనబడుతుందా? ఏం కనబడదు. మనం వచ్చి మేఘాల మధ్యలో ఉన్నట్టుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దల్లపల్లి విలేజ్ గైస్. సో ఇంత మంచి వ్లాగ్ చేసినందుకు అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను. వీడియో తీసుకుందాం ఫోన్లో కూడా. వీడియో తీద్దామని ఏం కనబడుతుంది, మొత్తం మంచి. ఆహా, బ్యూటీ ఆఫ్ దల్లపల్లి. ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ మనం ముందుకు వెళ్ళాలి. స్లోగా మంచు క్లియర్ అవుతున్నట్టుంది. ఎస్, దిస్ ఈజ్ వాట్ వి ఎక్స్పెక్టెడ్, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. యాక్చువల్ దల్లపల్లి ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమేట్ కూడా మనకు అనుకూలించింది. సో మీరు సమ్మర్లో ఎనీ టైం వస్తే దల్లపల్లి విలేజ్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంత బ్యూటిఫుల్ వ్యూ, లవ్లీ. స్లోగా వెళ్ళిపోతుంది యాక్చువల్, కరెక్ట్ టైంకి వచ్చాం. స్లోగా
ఫాగ్ అనేది మెల్లిగా డిసపియర్ అయిపోతుంది. మేబీ ఇప్పుడు వర్షం పడినట్టుంది రీసెంట్గా. జారిపోతుంది. ఎలా ఎక్కాం, ఎలా వచ్చామా? ఓకే, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు కానీ వెళ్ళాలి. కాసేపు ఇక్కడే ఉండాలని ఉంది యాక్చువల్గా. సి బ్యూటీ. లాస్ట్ టైం నేను కార్లో వచ్చినప్పుడు ఇంత లేదు. ఆ రోజు డిసప్పాయింట్ అయ్యాం చాలా వరకు. సో గైస్, అలాగ మనం విలేజ్ ముందుకు వెళ్ళొద్దాం. అసలు ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో తెలియదు కదా. వి షల్ విజిట్. కొంచెం ముందుకెళ్ళి హెడ్ లైట్ హై బీమ్ పెట్టుకొని వెళ్తేనే బెస్ట్, ఎందుకంటే విజన్ అసలు లేదు కంప్లీట్గా. ఆహా, ఇక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడదామన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తెలుగు అంత అర్థం చేసుకోలేరు, అంత ఫాస్ట్గా మాట్లాడలేరు. లేదా ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రోజు ఎలా ఉంటుందా, అప్పుడప్పుడు ఇలా ఉంటుందా అనేది. ఐ హోప్ కెమెరాకి ఏం పట్టలేదు కదా. కెమెరా క్లియర్గా ఉందని అనుకుంటున్నా. ఓ ఓ ఓ, మంచు మంచు, మొత్తం మంచు. ఏముంది క్లైమేట్ అసలు. ఇది సమ్మర్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. నేను చీట్ చేస్తున్నాను, ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. అలా ఉంది క్లైమేట్. నాకు భయం కూడా వేస్తుంది యాక్చువల్గా, విజన్ లేదు కదా, ఎవరైనా సడన్గా మధ్యలోకి వస్తారేమో అని. చాలా లో విజన్ ఉంది ఇక్కడ. ఇది కూడా రోడ్స్ వేసేస్తున్నారు. ఒకప్పుడు వచ్చినప్పుడు ఇదంతా రోడ్స్ లేవు, ఉన్నాయి కానీ కొంచెం కచ్చపచ్చ రోడ్స్ ఉన్నాయి. ఒకటి క్లైమేట్ అసలు ఏం కింద కొండ చూపిద్దామన్నా మీకు ఏం కనిపించట్లేదు. అంత అంత దారుణంగా ఉంది ఫాగ్. వావ్, మొత్తం కొండంతా చుట్టేసింది. 26 degrees ఉంది టెంపరేచర్. సమ్మర్లో 26 degrees. అగో కింద చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఏం కనబడదు. సో నాకు వచ్చినందుకైతే డిసప్పాయింట్మెంట్ లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చెప్తున్నాను కదా, ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఉంటుంది, చల్లగా ఉంటుంది. జస్ట్ మీకు టెంపరేచర్ అనేది చూపిద్దాము, జస్ట్ చూపించేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఇంత ఫాగ్ ఉంటుందని నేను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముంది క్లైమేట్. ఇక్కడ లోకల్ పీపుల్ అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఫాగ్ లేదు, విజిబిలిటీ ఉంది, అయినా బ్యూటిఫుల్గా ఉంది. సమ్మర్లో వస్తేనే ఇలాగుంది, వింటర్లో ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే దల్లపల్లి మిస్ అవ్వద్దు. పాడేరు వస్తే ఏది చూసినా చూడకపోయినా దల్లపల్లి మిస్ అవ్వకండి. మీకు దీంట్లో కెమెరాలో మీకు అంత ఇది ఆ ఫీల్ రాకపోవచ్చు, కానీ నేను నా కళ్ళతో చూస్తున్నాను కదా, స్వర్గం స్వర్గం ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇదంతా విలేజ్, ఇది దల్లపల్లి విలేజ్. వావ్, నైస్ నైస్. ఇంకా నాకు తెలిసి అలా ముందుకెళ్తే ఏమైనా ఉంటుందా? మామూలుగా విలేజ్ రోజు ఇలాగే ఉంటుందా, ఈ రోజు ఇలా ఉందా? ఈ రోజు ఇలా ఉంది. ఓకే, ఈ రోజు అయితే ఎండగానే ఉంటుంది. ఎండగానే ఉంటుందా? కానీ క్లైమేట్ తక్కువ చల్లగా ఉంటుందేమో. ఓకే ఓకే. వింటర్లో వింటర్లో కూడా ఇలా ఉంటుందా? ఓకే ఓకే. మీరు ఇక్కడ లోకలే అన్నా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అదే చెప్తున్నా కదా, మన లక్ ఈరోజు ఈ రకంగా క్లైమేట్ ఇలా ఉండడం. మేబీ అదే వర్షం పడింది ఒక పావు గంట క్రితం, అలాగా చిన్నపాటి వర్షం పడడం వల్ల మేఘాలు ఇలా కమ్ముకున్నాయి. రోజు అయితే ఇలా ఉంటుందట, కానీ క్లైమేట్ టెంపరేచర్ అనేది మన సిటీ అండ్ అరకు పాడేరు ఘాట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది పైకి రాగానే. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ముక్కు పట్టేసింది. ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం దల్లపల్లికి వచ్చినప్పుడు కార్లో పైకి వచ్చినప్పుడు ముక్కు పట్టేసింది. చలికి చెవులు అయ్యి బ్లాక్ అయిపోయి హెడేక్ వచ్చేసింది. ఆ రేంజ్లో ఉండింది. బట్ ఇప్పుడు కొంచెం నాకేమో అంతేమనిపించట్లేదు. ఏదో మ్యాగ్నెట్ లాగినట్టు లాగేస్తుంది బండి కిందకి.
సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ దల్లపల్లి విలేజ్.